ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్ టైంలో కూడా మార్పులు అన్నది రావడం జరిగిందండి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు అందరూ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి ప్రతి గంటకి కూడా ఈ స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఉదాహరణకి మధ్యాహ్నం 12 గంటలకి 5,000 టికెట్లు ఎస్ఎస్డి టోకెన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ 5,000 టికెట్స్ కూడా శ్రీవారి భక్తులకి ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకి 1000 టికెట్లు అందుబాటులో ఉంటాయి. 1000 టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ 5 గంటలకు కానీ ఎప్పటికప్పుడు ప్రతి గంటకి కూడా ఎన్ని ఎస్ఎస్డి టోకెన్స్ అందుబాటులో ఉంటే అన్ని టోకెన్స్ కూడా ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకి టీటీడీ దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులు ముందు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసంలో ఈ స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకి అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన